చూసినరా మేడారం అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకునేందుకు పోయినోళ్లను ఎస్ఐ సార్ ఇట్లా చెంప మీదకి ఎలిగొట్టిండట. ఎందుకట ఆయన ఏమన్నా షేరాని తప్పు చేసినా అంటే కాదు ఇంటోళ్ళందరినీ ఎంట పెట్టుకుని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల మొక్కు తీర్చుకునేందుకు పోతే పుణ్యం కోసం పోతే పాపం ఎదురైంది అన్నట్టు ఇంత పని అయిందట. మా మనిషిని కొట్టకుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటది అంటే కూడా వినకుండా అందరి ముంగడ్డే పసరా ఎస్ఐ పుట్ట సతీష్ సారు పట్ట జరిచిండట, పొట్టు కొట్టిండట. అయ్యా ఎస్ఐ గారు, మీలో కనిపించని నాలుగో సింహం ఇట్లా కామన్ పబ్లిక్ ను చూసినప్పుడు జూలు దులిపి నిద్రలకెళ్ళి లేస్తదా ఎట్లా? కొందరు దొంగ లీడర్లు పనికిరాని పంచాదులు మోపు చేసి రాష్ట్రంలో తీటకయ్యాలు తీస్తుంటే రాజకీయ ముసుగుల అక్కెరకు రాని రాస్తారోకోలు, ధర్నాలు, నిరసనలు, దొంగ దీక్షలు చేస్తుంటే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేస్తుంటే ఇట్లనే వాళ్ళ మీదికి కూడా ఎందుకో మీ డిపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళు కొందరు పోలీసులకు కోపం రాదు. వాళ్ళను చూడంగానే మీ రక్షక బడులు మీదికెళ్ళి కింది దాకా బర్పగడ్డ లెక్క సల్లబడతారు. తీటకయ్యాలు తీసేటోళ్ళనేమో తీపిగా అదరకిచ్చి బుదరకిచ్చి పంపిస్తారు. అదే అమ్మవార్లకు మొక్కులు అప్పచెప్పుకొని పోయిన సామాన్య భక్తులనేమో సప్పరిస్తారా? ఏమో సారు, సత్యమేవ జయతే అని పోలీస్ స్టేషన్ల తాటికాయ అంత అక్షరాలతోని రాసుకొని సక్కులు వలికే మీకే ఎరుకుండాలి. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు అమాయకుల మీద చూపెట్టుడు కాదు సారు. మీకు శాతనైతే గంజాయి అమ్ముతున్నోళ్ళ గువ్వలు వలగొట్టుండ్రి.